Hi guys, welcome back to our channel Vanilla One. It's me, Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ సింపుల్ టేస్టీ అయిన బనానా హల్వాని ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా బనానా హల్వాని తయారు చేయడానికి అరటిపండును తీసుకుని ఈ అరటిపండు చక్కెర గలీను తీసుకున్నాము. మీకు ఈ అరటిపండ్లు అందుబాటులో ఉంటే ఆ అరటిపండ్ల వెరైటీను తీసుకుని ఈ హల్వాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అరటిపళ్ళను బాగా పండినవి తీసుకుని, అరటిపండ్లు అయితే ఒక 9 తీసుకుని చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అరటిపళ్ళను తీసుకోండి. తీసుకున్న వాటిని పైనున్న లేయర్ని తీసి, అలా తీసిన అరటిపండును నైఫ్తో చిన్న చిన్న స్లైసెస్గా చేసుకోవాలి. ఈ బనానా హల్వాకి బాగా పండిన అరటిపండును తీసుకోండి. సరిగ్గా పండగ పోలేదు అంటే స్వీట్ వగరు వచ్చే అవకాశం ఉంటుంది. మనము ఇలా తీసుకున్న అరటిపండు ముక్కలను అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఈ బనానా పీసెస్ని మిక్సీ జార్లో వేసి, ఈ విధంగా అన్ని ముక్కలను వేసుకుని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. బనానా పేస్ట్ స్మూత్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బనానా పేస్ట్లో ఎక్కడ పీసెస్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు హల్వా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్న పీసెస్గా చాప్ చేసుకున్న బాదంను వేసి, కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును కూడా చిన్న పీసెస్ కింద చాప్ చేసిన వాటిని వేసి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాదంను, జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిను వేసి, హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టిన బనానా పేస్ట్ని పాన్లో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బనానా హల్వాకి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే హల్వా స్మూత్గా బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బనానా పేస్ట్ని వేయించుకోవాలి. ఇలా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక కప్ తురిమిన బెల్లంను తీసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే త్వరగా కరగవు కనుక ఇలా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. వేరే ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఒక కప్ ముందుగా తురిమిన బెల్లాన్ని వేసుకుని, అలాగే కొంచెం వాటర్ని కూడా వేసి కరిగించుకోవాలి. మనము బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. బట్ పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కనుక బెల్లంను వేసుకుని చేసుకుంటున్నాము. ఇది మన ఆప్షనల్. ఇలా మరిగిన తర్వాత బెల్లం ఈ విధంగా కరిగిన తరువాత ముందుగా
వేయించుకున్న బనానా పేస్ట్లో బెల్లం లిక్విడ్ను వేసి వేయించుకోవాలి. ఈ విధంగా బెల్లం లిక్విడ్ని అంతా వేసేసుకోవాలి. ఈ పేస్ట్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. బెల్లంను అలాగే బనానా పేస్ట్ను బాగా కలిసే వరకు కలుపుకోవాలి. లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఒక కప్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఎటువంటి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. బనానా పేస్ట్లో కార్న్ఫ్లోర్ లిక్విడ్ను వేసి లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేయటం వల్ల బనానా హల్వాకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ప్యాన్కి అంటుకుంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎటువంటి లమ్స్ అనేవి లేకుండా. అప్పుడే మనకి హల్వా అనేది బాగా వస్తుంది. ఈ బనానా హల్వాకి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే స్మూత్గా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. దగ్గరకు వచ్చిన తరువాత ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ను వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. అప్పుడే బనానా హల్వా టేస్ట్ బాగుంటుంది. కొంచెం దగ్గరగా వచ్చిన పేస్ట్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు స్లైసెస్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చే వరకు. ప్యాన్ నుంచి పేస్ట్ అనేది సెపరేట్ అయినట్టయితే పర్ఫెక్ట్గా మనకి హల్వా పీసెస్ అనేవి వస్తాయి. మౌల్డ్ తీసుకుని దానికి బేస్లో నెయ్యిను అప్లై చేసుకుని దానిలో ముందుగా మనం చేసుకున్న బనానా హల్వాను అంతా వేసుకోవాలి. వేసుకుని బౌల్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. హల్వాను చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత హల్వాని డిమౌల్డ్ చేసుకోవాలి. అలా వేయగానే హల్వా ఇలా ఈ విధంగా సెపరేట్ అవుతుంది. బనానా హల్వాను ఇలా వేసుకున్న తరువాత వాటిని మనకి కావలసిన సైజెస్లో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ అయితే చిన్న పీసెస్, లేదా పెద్ద పీసెస్ కింద అయితే పెద్ద పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. మనకి బనానాస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రిచ్ ఇన్ ఐరన్, ప్రొవైడ్స్ ఎనర్జీ, హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఇలా బనానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా కాజుతో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బనానా హల్వా రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే స్వీట్స్ కన్నా ఇలా డిఫరెంట్గా అరటిపండుతో స్వీట్ చేసి చూడండి, ఎంత ఇష్టంగా తింటారో. మీరు ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. To like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.